ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. వదిన ఇదిగో పంతులు గారు తాంబూలంలోకి పళ్ళపొడి కావాలని అడుగుతున్నారు. అది పళ్ళపొడి కాదే, ఒక్క పొడి. ఆ బ్రిడ్జ్ మీద తీసుకో. అది బ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్. అబ్బా ఆగం లేదేదో మాట్లాడేస్తున్నానులే. సరే పద ఎల్లు. వదినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వదినా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాలి నాకు తెలియాలి. నాకు మాత్రమే తెలియాలి. నాకు తెలియాలి. అసలు వీడికి క్యాస్ట్ ఇచ్చింది ఎవడు? మీ ఇద్దరు వల్ల నాకు తలపొట్టు వస్తుంది అబ్బా. అరే బంటి, చెప్పండి అమ్మగారు. కాఫీ ఇవ్వు. కాఫీ ఏంట్రా ఈ కాఫీ ఇంత చేదుగా ఉంది? అంటే నీళ్ళు కలిపితే స్ట్రాంగ్నెస్ పోతుందిగా అమ్మగారు. అంటే ఇది కాఫీ కాదా? లేదు, కాక్టైల్. సరే బానే ఉందిలే. ఇంతకి పెళ్లి కూతురు ఎక్కడా? అది లేచిందో లేదో చూడరా. వందనా వందనా. బాబా ఎందుకు అలా అరుస్తున్నా? నీకు పెళ్ళా అనే? ఇంత చిన్న వయసులో పెళ్ళి అయితే నీకు వందనా? పెళ్లి పనులు ఇంత స్లోగా జరుగుతుంటే మీ పెదనాన్న కోపిస్తాడు. అసలే వచ్చాడు పెదనాన్న కోపిస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? కిట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకో. రావట్లేదు. మీరేంటండి ఇలా వచ్చారు? సూట్ వేసుకోవాల్సిందిగా. చాలా మంది సూట్ కాని క్యారెక్టర్లు చేస్తారు. నేను సూట్ వేసుకోకపోతే నష్టమా? మరి నేను పంజాబీ వేసుకోవాలా? పంజాబీ కాకపోతే సిఎస్కే హసారించి కూడా వేసుకో. ఏంటి స్కూల్లో నిన్ను ఎవడో గిల్లాడంట? అవునన్నా. మరి నాకు చెప్పలేదే? నువ్వే చెప్పావు కదా నాన్న, గిల్లితే గిల్లించుకోవాలని. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఎక్స్క్యూజ్ మీ పాపం, ఇంతకి నువ్వెవరు? వందన. ఓన్లీ చీప్ గా 100 2000 3000 అని పెట్టుకోవచ్చు కదా. చాలు, ఇది అయిపోయింది ఇప్పుడు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరిగ్గా పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారంట. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెట్టిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. ఇంతకి మీరందరూ ఎవరు? నేను సునీల్. నేను ఎంఎస్ నారాయణ. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వమ్మా? ఆర్తి అగర్వాల్. ఆర్తి. పింకీ. అయ్యో సారీ వెంకీ. మీరు? నేనే వెంకీ. సరే సార్, ఏదో పెళ్లి చూడడానికి వచ్చా, ఏమనుకోకండి. ఎవరు నువ్వు? అంకుల్, నేను చేమకుర్తి నుంచి కోట నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయిని. కోట కొడుకువా? వాడు రాలేదే? ఆయన కోటాలోనే నేను వచ్చా. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పెద్దోడా? ఒరే మొద్దోడా, ఇది నువ్వు నాకు నచ్చావు ప్రకాష్ రాజు. పెద్దోడు లేదు, గుద్దోడు లేదు పక్కన. అరే బంతి దగ్గర నుండి చూసుకోరా. సరే గారు. ఏమయ్యా పెళ్లి కొడుకు అతనేనా? అతనే అండి, చూడండి. చెత్త కొట్టేశాడా? అవును. ఏం చేస్తుంటాడు? యానిమల్ సంక్రాంతికి వస్తున్నామని పెద్ద మూవీలు చేశాడు. ఒకటే 700 కోట్లు, ఒకటే 300 కోట్లు. ఇంతకు మీరేం చేస్తుంటారు? నేను శ్రీదేవి డ్రామా కంపెనీ డి. ఇదో లగేజ్ మీరే తీసుకోండి అయితే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సర్లే, ఇంతకీ నువ్వెవరు? నేను పనోన్ని. ఆహా, ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? నేను శ్రీ విద్యతో రీల్స్ చేస్తుంటా. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఆ శ్రీ విద్యకు కూడా లైన్ వేస్తుంటా. ఒరే నువ్వు పెంట్ హౌస్ లో కదా ఉండాల్సింది, పెంట కుప్పలో ఉండాలి. సరే వదిలే. నన్ను కాలేజ్ దగ్గర ఒకడు ఏడిపిస్తున్నారు అంకుల్. ఇదిగో, నిన్నెవరైనా ఏడిపించినప్పుడు, ఆ వ్యక్తి నీకు నచ్చనప్పుడు ఇలా పిడికిలి బిగించి ఆ రిబ్స్ కింద ఇలా గుద్దాలి. నన్నెందుకు గుద్దావు పింకీ? నన్ను ఏడిపించేది నువ్వే కదరా పాపిస్తోడా. నువ్వు ఎవరు? అమ్మ బాబాయ్,
మనిషిని. నువ్వు మనిషివా, మిషన్వా, మిషన్ కొట్టేవాడివా అనగట్లేదురా. నువ్వు ఎవరు? నా పేరు ఆది. నువ్వు ఆదివా, సోమవా, మంగళవా, బుధవా అనట్లేదురా. నువ్వు ఎవరు? మీరు ఎంఎస్లా చేయండి, ఉమ్మేసేలా చేయకండి. ఇది కూడా కుదరదన్నమాట. పెళ్లి స్టార్ట్ ఎలా చేస్తున్నారండి పెళ్లి ఇంతకి? అమ్మా, ఈ పెళ్లికి నా ఫ్రెండ్ ఆశ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నారు. ఓ ఆశ వస్తుందా? నీ ఆశ ఓకేనా? ఆ వెంకీ పెళ్లి పనులు నువ్వు దగ్గర చూసుకోవాలి. నేను చూసుకుంటా అంకుల్. నా పెళ్లి అన్నట్టు చూసుకుంటా. మీకు ఓకేనా? పెళ్లి కొడుకు గారు మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటా. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. వెల్కమ్ వెల్కమ్ అండి. అంకుల్ నన్నే దగ్గర నుండి చూసుకోమన్నాడు. మా అంకల్ నన్ను దగ్గర నుండి చూసుకోమన్నాడు. ఓకే, మీకు అర్థమైపోయిందా? సరే, ఇంతకు మీ పేరండి? ఆశ. నాకు మీ మీద ఉంది కాదండి, మీ పేరేంటని అడుగుతున్నా. మీరు అనుకున్న ఆశ కాదు. ఓ ఆశ. చిన్ని చిన్ని ఆశ. నాయి చాలా పెద్ద పెద్ద ఆశలండి. మీరు దగ్గరుండి పెళ్లి చూడండి. ఓకే. మీరు పెళ్లి చూస్తే నేను మిమ్మల్ని చూస్తా. ఒక్క నిమిషం. నువ్వు ఎవరు? నేను ఆశ. నువ్వు ఆశవా, భాషవా, భాషలో రజనీకాంత్ అనట్లేదమ్మా. నువ్వు ఎవరు? గుడ్ నైట్. గుడ్ నైట్ వా, బ్యాడ్ నైట్ వా, ఉన్న నైట్ వా, పోన్ నైట్ వా అనట్లేదు. నువ్వు ఎవరు? ఏమండి, నాకు టెన్షన్ అవుతుందండి. ఈ పెళ్లి ఎట్లయితుందో అర్థమైతలేదు, నాకు టెన్షన్ ఉంది. ఎందుకు కంగారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళే చూసుకుంటారు. ఏ వెంకీ ఎక్కడికి? నాకు నచ్చలేదబ్బా. ఏ ఇప్పుడు దేనికి వాళ్ళు ఏం చెప్పిద్దో అర్థం కాని యాంకరు, ఎంతసేపు చెప్పిద్దో అర్థం కాని జడ్జు. సరే పెళ్ళి అంటే ఎలా ఉండాలి? పెళ్ళి అంటే ఒక హడావుడు ఉండాలి. అటు పక్క నుంచి అమ్మాయిలు వెళ్తుండాలి, ఇటు పక్క నుంచి ఆంటీలు వెళ్తుండాలి, ఈ మధ్యలో ఎవరో ఒకరు వస్తుండాలి. ఇదిగో ఇలా ఒకరు వస్తుంటారు. మీ పేరు? నందు. మీ నెంబరు? చెప్పు తెగుద్ది. ఇలా అంటుంటారు, మనం పడాలి. కానీ ఈ మధ్యలో ఇంకా తగులుతుంటారు. అటు పక్క నుంచి ఇంకా హడావుడిగా జరుగుతుంటాయి. మగ పెళ్లి వాళ్ళు అని వస్తుంటారు, వాళ్ళలో కూడా అమ్మాయిలు వస్తుంటారు. మీ పేరు? భర్త పూజ చేస్తాను అడిగే ఉంటే. ఇదిగో ఇలా తిరుగుతుంటారు, పడాలి. అదే పెళ్లి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా పెళ్ళంతా. మీరు వెళ్ళి అటు కూర్చోండి. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అబ్బా, మీరు వచ్చారు, పెళ్లి కలపోయింది. చెప్పండి ఏంటి? నువ్వు నాకు నచ్చావు సినిమా తెలుసుగా మీకు. అది 24 years కంప్లీట్ చేసుకున్నందుకు ఈ రోజు ఆ సినిమా రీక్రియేట్ చేస్తున్నాం మేమందరం. ఓ బ్యూటిఫుల్. అందులో భాగంగా మా నందు పెళ్లి మీరు ఘనంగా చెయ్యాలి ఈ రోజు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే డబుల్ బొనాన్సా, డబుల్ ఘనం. రష్మి, అర్థమైంది కదా, నువ్వు నాకు నచ్చావు. సినిమా ఎలా ఉంటుందో, ఎంత పెద్ద బ్లాక్ బస్టరో, ఈ రోజు ఎపిసోడ్ కూడా అంతే లెవెల్లో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ గా ఉండాలి. ఓకే, మరి ఆ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ గా ఉండాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. మీరు వెళ్ళండి.